పరకామణిలో ఒక అంశం వెలుగులోకి వచ్చినటువంటిది ఏంటి అంటే దాంట్లో ఆ రోజున రవికుమార్కి సంబంధించి అరెస్టు అతనికి సంబంధించి లోక్ అదాలత్లో వదిలిపెట్టేయడం, తన ఆస్తుల వరకు స్వాధీనం చేయడం గుడికి, ఇది ఒక ఆస్పెక్ట్. అతన్ని శిక్షించాలా లేదా ఇదంతా ఇప్పుడు సిఐడి ఏసీబీ చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళకి సహకరించిన అధికారుల వ్యవహారం ఒకటి వెళ్ళిపోయింది. ఇదే సందర్భంలో ఇప్పుడు శ్రీవారి సేవకులు కావచ్చు, లేదా మనమైనా సరే ఆ డబ్బులు లెక్క కౌంటింగ్ చేసేటటువంటి సేవకు వెళ్ళొచ్చు. అయితే వెళ్ళినప్పుడు కడ్రాయర్ మీద నుంచి మొత్తం చెక్ చేస్తారనమాట. వచ్చేసేటప్పుడు కూడా చెక్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు ఆ రవికుమార్ లాంటి సంఘటనలు జరుగుతాయి అన్న ఉద్దేశంతో. అట్లాంటి వాటిని అనుమతించే ప్రసక్తి లేదు అసలు. అలాగా సేవ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళని ఒళ్ళంతా చూడటం ఏంటి అన్నటువంటిది నిన్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లేకపోతే వాళ్ళు నేల మీద కూర్చుని ఉంటారు కదా, తేడాలు వస్తాయి అంటే, అయితే బల్లలు ఏర్పాటు చేయండి, బల్లల మీద కౌంట్ వేసేటందుకు ఏర్పాట్లు చేయండి అన్నటువంటి ఆదేశాలు ఇచ్చింది. అమానవీయంగా వ్యవహరిస్తున్నారు, లేదంటే చెప్పండి మేము భక్తులు చేతన కౌంటింగ్ చేయనీయకుండా ఆదేశాలు ఇస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు.